మనము మున్సిపాలిటీ పర్మిషన్ కడతాము, ల్యాండ్ కన్వర్షన్ పర్మిషన్ కడతాము, అన్ని ఉన్నాయి కదా. దీంట్లో అట్లాంటి ఏమీ లేవు. ఈ 30%లోనే అంటే నిజానికి చెప్పాలంటే ఆయన 30% తీసుకున్నాడు, 0% తీసుకొని ఇచ్చేస్తున్నాడు ఫ్రీగా. ఎందుకంటే పర్మిషన్ కూడా దీంట్లోనే, ఆల్ పర్మిషన్స్ గివెన్. ఆ రోజు మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ రావాలని చెప్పేసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు టీఎస్ఐ పాస్ అని పెట్టి, టీఎస్ఐ పాస్ అంటే ఏంటంటే 15 రోజుల్లో నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే ఇండస్ట్రీకి 15 రోజుల్లో నీకు పర్మిషన్ వస్తుంది. నువ్వు పర్మిషన్ రాకపోయినా 16 రోజులు ఇండస్ట్రీ పెట్టవచ్చు. ఎందుకు చేసినావు అది? మనం పిల్లగాళ్ళకు ఉద్యోగాలు రావాలి, పిల్లగాళ్ళు మంచి స్థిరపడాలని చెప్పి చేస్తే ఈయన పిల్లగాళ్ళకు రావాల్సిన ఉద్యోగాల కోసం పెట్టిన ఇండస్ట్రీస్ అని అమ్ముకుంటూ తను జేబులు వేసుకుంటా ఉన్నాడు. రాష్ట్రం కాదు ఈ ఆదాయం. ఈ ఆదాయం ఎక్కడ పోతా ఉంది? ఇప్పుడు నువ్వు ఏమీ తీసుకోవట్లేదు, ట్యాక్స్ తీసుకుంటలేవు, రిజిస్ట్రేషన్ తీసుకోవట్లేదు, నువ్వు ఏడిపోతావు డబ్బులని. మరి దయచేసి ముఖ్యంగా మా యువకులందరికీ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది మీ ఆస్తి, మీరు ప్రశ్నించాలి. మీరు ప్రశ్నించకపోతే మీ ఆస్తి వేరొకటి కొలగొట్టుకుంటానని చెప్పి మీరు దయచేసి అందరూ మా యువకులు అర్థం చేసుకోండి. ప్రశ్నించండి. మీ టైం వచ్చింది. ఎంతో కష్టపడి ఎందరో మంది ఆత్మ బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణ మనది. ఇవాళ మీ టైం వచ్చింది ప్రశ్నించేది. వచ్చిన తెలంగాణని కాపాడుకునే బాధ్యత మా యువకులది. దయచేసి ప్రశ్నించని చెప్పి యువకులు. అదేవిధంగా ఇప్పటి వరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా స్పందించలేదు. మీరు ఏ పార్టీ వాళ్ళని అవ్వచ్చు, మనం వేరే పార్టీ, మీరు వేరే పార్టీ, కానీ మన అందరం కూడా తెలంగాణ బిడ్డలు. మా బీజేపీ కార్యకర్తలకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇవాళ మా ప్రెస్ ద్వారా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి మీ నాయకుల్ని ప్రశ్నించమని చెప్పండి. ఎందుకంటే ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు, ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి మీ నాయకుల్ని ప్రశ్నించమని చెప్పండి. ఇలా పార్టీకి సంబంధించిన విషయం కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం, తెలంగాణ ఆస్తికి సంబంధించిన విషయం. మొత్తం ఉన్న 10,000 ఎకరాల ఇండస్ట్రియల్ జాగలన్నీ అమ్ముకుంటా ఉన్నాడు. దయచేసి మా ప్రెస్ మిత్రులను కూడా దీనిపై స్పందించాలి. ఎందుకంటే మన అందరి పిల్లల భవిష్యత్తు ఇది, మన అందరి ఆస్తి ఇది. కాబట్టి మీ అందరూ కూడా స్పందించాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.